హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ హోమ్ టూర్. సో ఈరోజు మై డ్రీమ్ హోమ్ మీకు చూపించబోతున్నాను. వెళ్దామా? కమ్. ది ఎంట్రన్స్, ఫుల్గా గార్డెన్, ఆల్ టైప్స్ ఆఫ్ రోజెస్, ఆల్ కలర్స్. ఈ క్యాబ్ ఏంటి అనుకుంటున్నారా? ఇది లాస్ట్లో చెప్తాను. సో ఇలాగ ఎంట్రన్స్ వచ్చాక ఇది అవుట్ సైడ్ లాన్ అనమాట. లైక్ యూ కెన్ సిట్ ఈవినింగ్స్ హ్యాపీగా కూర్చొని. ఇక ఆల్రెడీ మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చిన్నది క్యాంప్ ఫైర్కి అరేంజ్ చేసాం అనమాట. ఇది ఇలాగా ఎంట్రన్స్. ఇది హాల్. ఎంటర్ అవగానే ఇక్కడ టీవీ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. వీ కెన్ రాక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటికి చాలా ఇంపార్టెంట్ ఏంటి? పూజ గది. ఆ దేవుడికి ప్లేస్ ఉంటేనే కదా మనకి ప్లేస్ ఉంటుంది. సో ఇది పూజ గది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కిచెన్. ఇది కిచెన్. ఇది లాగా డైనింగ్ హాల్. అక్కడేమో ఒక హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్, ఓవెన్, స్టవ్. నెక్స్ట్ వీల్ గో ఇన్ టు ద ఫస్ట్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇదేమో మేము స్టే చేసామన్నమాట. ఫుల్ అంతా కూడా సింపుల్ డెకరేషన్ విత్ ఫ్లవర్స్ ఆర్ ప్లాస్టిక్ ఫ్లవర్స్. అది ఇది ఒక స్మాల్ బెడ్. ఇదేమో చిన్న కబోర్డ్. అండ్ ఇది వాష్రూమ్. ఈ వాష్రూమ్కి వచ్చేసి ఒక టబ్ అరేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది యాక్చువల్లీ స్టోర్ రూమ్. దీన్ని ఒక బెడ్రూమ్ కింద చేశారనమాట. సో ఇక్కడ వాషింగ్ మిషన్ అది ఉంది. నెక్స్ట్ ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది వచ్చేసి ఇక్కడ 2 బెడ్స్ వేసామన్నమాట. లైక్ 3/6 అంతే. అండ్ ఇది ఒక కబోర్డ్. ఎవ్రీ బెడ్రూమ్ ఓన్లీ ఒక చూపించిన సెకండ్ బెడ్రూమ్కే వాష్రూమ్ లేదు. ప్రతి బెడ్రూమ్కి వాష్రూమ్ ఉంది. బట్ ఫస్ట్ బెడ్రూమ్ మాత్రమే టబ్ అరేంజ్ చేశారనమాట. నెక్స్ట్ ఇది ఫోర్త్ బెడ్రూమ్. పైన సీలింగ్ చూసారు కదా మీరు, ఇలాగ స్లోపింగ్గా ఉంది కదా. సో అదనమాట, అలా వచ్చింది. ఇది ఫోర్త్ బెడ్రూమ్. ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్. చెప్పాను కదా ఓన్లీ సెకండ్ బెడ్రూమ్ ఒకటే వాష్రూమ్ లేదు. ఈచ్ వాష్రూమ్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇది షాండ్లియర్. ఇది వాచ్. ఇంకా కొంచెం యాంటిక్ టైప్ ట్రై చేశాను. ఇప్పుడు ఫైనలీ ఇది ఏంటి అనుకుంటున్నారు కదా. మేము యాక్చువల్లీ ఊటీ వచ్చామండి ట్రిప్కి. సో అక్కడ మేము తీసుకున్నాం హోమ్ స్టే రూమ్. వస్తున్నామా? అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి చిన్నది ఏదో అరేంజ్ చేశారు. ఇది వ్యూ రూమ్ నుంచి. లైక్ హోమ్ స్టే తీసుకున్నామండి. మమ్మీ వాళ్ళు, మేము, మా బ్రదర్ వాళ్ళు అందరమే వచ్చాము. సో రూమ్స్ ఎప్పుడు ఉండేదే, ఇలా ఎంజాయ్ చేద్దాము. ఈవెన్ కిడ్స్కి కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ అది కావాలని చెప్పి మేము ఇది ప్రిఫర్ చేసాం. స్టవ్ ఉంది, ఏమైనా వండుకోవచ్చు పిల్లలకి. మరకపోయినా పాలు మరగపెట్టుకోవడానికి. కానీ ఇది వ్యూ అనమాట. అసలు ఏమన్నా ఉన్నదండి ఊటీ. ఎంత కూల్గా ఉందో అసలు. ఇంకా మార్నింగ్స్ ఈరోజు ఎండ వచ్చిందండి బాబు మేము వచ్చిన దగ్గర నుంచి. లేకపోతే రెయిన్ అండ్ చాలా కష్టంగా ఉంది అసలు. పిల్లలు అయితే తట్టుకోలేకపోయారు. మా పిల్లలు అయితే సిక్ కూడా అయ్యారు.
సో నైస్ అండి. నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను ఈ రూమ్ని. మీరు కూడా ప్రిఫర్ చేస్తే మాత్రం నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, చూసుకొని బుక్ చేసుకోవచ్చు. వర్తేనండి. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రతిదానికి ప్లస్ మైనస్ ఉంటాయి కదా. ఏంటి అంటే ఇది కొంచెం సిటీకి కొంచెం అవుట్ అనమాట, కొంచెం చాలా దూరంగా ఉంది. ఇక్కడ ట్రావెల్ చేయాలంటే కొంచెం కష్టం. అన్నీ కొనేసుకొని తెచ్చేసుకుంటే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నైస్ అండి, పర్వాలేదు. లైక్ వన్స్ ఇన్ వైలే కదా మనం ఎంజాయ్ చేసేది, ఇప్పుడు కాదు కదా. సో ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక మనిషిని పెట్టారండి ఓనర్స్, అతను కేర్ చేస్తారనమాట. మనం తాళం అది కూడా అవసరం లేదు, అతనే మనం వెళ్ళిపోయాక క్లీన్ అది చేసి నీట్గా బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసి నీట్గా ఉంచుతున్నాడు. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది హౌస్. ఇందాక మీకు సెకండ్ రూమ్ చూపించాను కదా, దానికనమాట ఇది ఉంది డోర్ లాగా. ఇంకా పైన డాబా కూడా ఉంది. ఆ పైన ఉన్న డాబా మీద ఒక చిన్న పెంట్ హౌస్లో ఉంది, అతను స్టే చేస్తారంట అక్కడ. యాక్చువల్గా అయితే నేనైతే చూడలేదు ఉన్న 2 డేస్లోని, మీకు చూపించడం కోసమైనా సరదాగా ఎక్కుదాము. ఫుల్ ఫ్లవర్స్ అండి చుట్టూరు, చాలా బాగుందండి. సో పైకి వెళ్దాము. ఇది కొన్ని పైకి వచ్చేసాం. హియర్ ఇస్ ద వ్యూ. ఇదిగోండి పెంట్ హౌస్ అని చెప్పాను కదా, అతను స్టే చేసిన పెంట్ హౌస్ ఇదే అనుకుంటాను. ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తెచ్చేవాడు మేము ముందు రోజు ఆర్డర్ చెప్తే. ఇక అతను స్టే చేసే పెంట్ హౌస్ పైన వాటర్ ట్యాంక్. ఇది పక్కన ఇలాంటి హోమ్ స్టేస్ అనండి, చుట్టుపక్కల అన్నీ కొంచెం అలాగే ఉన్నాయి. అండ్ ఏంటంటే ఈరోజు మేము వెళ్ళిపోతున్నామండి. సో లగేజ్ అది ఆల్రెడీ ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే మేము డైరెక్ట్గా బెంగళూరు వెళ్తున్నాము. బెంగళూరులోని మా పిన్ని వాళ్ళు స్టే చేస్తున్నారు. సో అలా వెళ్ళి ఒక 4-5 డేస్ ఎంజాయ్ చేసి బ్యాక్ టు వైజాగ్. ఇక్కడ టెంపుల్ ఉన్నట్టుందండి, కనిపిస్తుందా మీకు? చాలా లాంగ్గా చిన్న గోపురం కనిపిస్తుంది. నైస్ అండి. సో ఇది ఏమొచ్చి కాస్ట్ వచ్చేసి 7,500 పడిందండి పర్ డే. మాకు వచ్చింది 3 ఫ్యామిలీస్ కదా, షేర్ చేసుకుంటే మీకు తక్కువే పడినట్టు అవుతుంది. అండ్ మోరోవర్ హ్యాపీగా స్టే చేయొచ్చు. బాగుంది, చూసారు కదా, స్పేషియస్గా ఉంది ఇల్లు. దీని పిల్లలు ఆడుకోవడానికి చిన్న స్లైడ్ అరేంజ్ చేశారు. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే ముందు లాన్లోని ఇంకా ఒక ఉయ్యాల అవన్నీ అరేంజ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ ఎవరి ఇష్టం వాళ్ళది, మనకు తెలియదు కదా. బట్ నైస్ ఫ్లవర్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. రోజ్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మా పాప చూసారా, హాయ్ చెప్పినానా. యాక్చువల్లీ మా పాప బాగా సిక్ అయిందండి ట్రిప్లో అని, మేబీ చల్లదనంకి ఏంటో తెలీదు. ఓకే, సో ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దామా. మనం మిస్ దిస్ హోమ్ అండి. దీని పేరు డాఫోడిల్స్. ఓకే బాయ్ అండి.